నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రజిత. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. యాదగిరిగుట్ట విమాన గోపుర సంప్రోక్షణలో పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన మంత్రి కొండా సురేఖ. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాలు బీజేపీ గెలుస్తుందన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. గండేపల్లి మండలంలోని పద్మావతి గోదాదేవి సహిత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే నీనావత్ బాలునాయక్. రామంజపూర్ ప్రభుత్వ ఆశ్రమ బాలికల పాఠశాలను సందర్శించిన ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర. మహాశివరాత్రి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం బంగారు విమాన గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజా రామయ్యలతో పాటు ఆలయ ఈవో అర్చకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఈ నెల 23న నిర్వహించే స్వామివారి బంగారు విమాన గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వాన పత్రికను అందించారు. ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి పూర్ణ కృపాకటాక్ష సిద్ధిరస్తు రాజముఖే రాజద్వారే సర్వదా సర్వకార్యేషు దిగ్విజయ ప్రాప్తిరస్తు మనోభీష్ట ఫల సిద్ధిరస్తు. రాబోయే పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాల్లో మొదటి ప్రాధాన్యతతో బీజేపీ గెలవబోతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగే కార్యకర్తల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మేధావి వర్గం, ఉపాధ్యాయులు, పట్టభద్రులు బీజేపీకి మద్దతిస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వం దోసుకోవడమే పనిగా పెట్టుకున్నది. ఇవాళ మళ్ళా నిన్న కొత్త దుకాణం తెలిసారు. ఇవాళ ఎల్ఆర్ఎస్ పేరుతో ఎల్ఆర్ఎస్ అట మార్చి 31 వరకు ఎల్ఆర్ఎస్ కు అవకాశం ఇస్తారట. ఇవాళ ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని ఇతర మంత్రులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు వీళ్లే మాట్లాడారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మేము ఫ్రీగా చేస్తాము, బీఆర్ఎస్ పార్టీ దోసుకుంటుంది, దాచుకుంటుంది పైసలు అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా ఆ రోజు ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చారు. ఇలా 50,000 కోట్లు వసూలు ప్రజల నుంచి వసూలు చేయాలి. ఏంటంటే మ్యారేజ్ రెగ్యులేషన్ స్కీమ్ అట. ఇప్పుడు మేమంటున్నాం అంటే రేవంత్ రెడ్డి గారు ఎల్ఆర్ఎస్ పోయింది, బీఆర్ఎస్ పోయింది, ఎంఆర్ఎస్ కాదు, ఇవాళ బీఆర్ఎస్ పట్టుకొస్తుంది. రేవంత్ పట్టుకొచ్చిన బీఆర్ఎస్ అంటే బర్త్ రెగ్యులేషన్ స్కీమ్ పట్టుకొచ్చిన పట్టుకొస్తాడు. ఇవాళ మనిషి చచ్చిపోతే డెత్ రెగ్యులేషన్ కూడా పట్టుకొస్తాడు. చచ్చిపోతే పైసలు వసూలు చేసే పరిస్థితి వచ్చింది. ఇవాళ 1000 కోట్లు దోసుకుంటున్నారు. ఆ వీడియో చూపడతా, మీకు వీడియో ఉన్నది. నో టీఆర్ఎస్, నో ఎల్ఆర్ఎస్. టీఆర్ఎస్ వద్దు, ఎల్ఆర్ఎస్ వద్దు, కాంగ్రెస్ ఏ వద్దు, మేము అధికారంలోకి వస్తాం, వచ్చినాక రెగ్యులరైజేషన్ ఉచితంగా చేస్తామని చెప్పి ప్రజల దగ్గర చిల్లి గవ్వలేకుండా చేయడానికి ఇదొక నాటకం. టీఆర్ఎస్ అయిపోయింది, ఎల్ఆర్ఎస్ అయిపోయింది, ఇంక ఎంఆర్ఎస్ తెస్తాడంట. పెద్ద మంచి లేదు, పెద్ద మంచి ఎల్ఆర్ఎస్ అంటే అయ్యా ఇంక ఎంఆర్ఎస్ కూడా తెచ్చేటట్టు ఉన్నాడు. అదేంటి అంటే మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ సార్. గుడిపల్లి మండల పరిధిలోని కోదండపురం గ్రామంలో వెలిసిన పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే నీనావత్ బాలునాయక్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు శాల్వతో ఘనంగా సత్కరించారు. రామంజపూర్ ప్రభుత్వ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతులు పరిశీలించారు. ఆదివారం అందించే ఆహారం ఫోటో తీసి పంపించాలని ఆదేశించారు. ఎవరు
మంచిగా చెప్తున్నారా? వస్తారన్నారు. లేదెక్కడ మా డ్రెస్ ఎక్కడ? సార్ వేరే విషయంలో తూర్పుగోదావరి జిల్లా స్థానిక జిల్లా కలెక్టరేట్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26వ తేదీ జిల్లాలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి ఉత్సవ నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, డిఆర్ఓ సీతారామమూర్తి, దేవాదాయ, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, మత్స్యాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ముందస్తు ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. So I welcome our SP Garu to this meeting and all the district officials, divisions represent just RDOs and DSPs at mandal level లో elected officers అందరూ. సో మనందరికీ తెలుసు 26th నుంచి మనకి శివరాత్రి ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. సో ఆ రోజు అంతా కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి అండ్ కొన్ని ఏరియాస్లో 48 hours తర్వాత అంటే నెక్స్ట్ జాగారం చేసిన తర్వాత కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో దీని స్ట్రీట్స్లో కూడా ఎన్ని ట్రాక్టర్స్ మనం పంపించాము? ఒక 50 క్రౌడ్ పెట్టుకోవాలి, మ్యాన్ బ్యాగ్ పెట్టుకొని క్లియర్ చేసుకుని వెళ్ళిపోయి అట్లంతా క్లియర్ ఒక మంచిర్యాల జిల్లాలో పత్తి కొనుగోలు పూర్తయ్యే వరకు ప్రక్రియ కొనసాగుతుందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. రైతుల సంక్షేమ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఈ క్రమంలో జిల్లాలో పత్తి కొనుగోలు ప్రక్రియ ముగిసే వరకు కొనసాగుతుందని, ప్రభుత్వం అధికార యంత్రాంగం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని తెలిపారు. ఆల్రెడీ చెప్పాను, ఈ రోజు ఎవరైనా మనకి చెప్తున్నారు అంటే వాళ్ళకి మండే వరకు వెరిఫికేషన్ అవుతుంది. రేపు ఒకటే 1 day తీసుకుంటారు, వెరిఫికేషన్ చేసేసి కొంటారు. వెరిఫికేషన్ అన్ని కరెక్ట్గా ఉంది, 100% కొంటారు. మిడిల్ మ్యాన్ వాళ్ళు రాకండి ఇక్కడ. దట్ ఈస్ సెంటర్ ఇస్ ఓన్లీ ఫర్ రైతులు ఎవరైనా కాల్ రైతులు ఉన్నారండి. ఎప్పటి వరకు మొత్తం కాటన్ పర్చేజ్ కాలేదు ఆ టైం వరకు సెంటర్ ఓపెన్ ఉంటుంది. మరి నేను ఆల్రెడీ సిఎండి గారి నుంచి అండ్ డీజీఎం నుంచి ఆల్రెడీ మాట్లాడాను, ఇద్దరు మాట ఇచ్చారు. ఏమైనా ప్రాబ్లం అయితే మళ్ళీ చూస్తాను. అండ్ చాలామంది ప్రజాప్రతినిధులు ఇంక్లూడింగ్ ఎంపీ గారు అండ్ ఎమ్మెల్యే గారు చాలా పర్స్యూ చేసేసి తొందరగా సార్ట్అవుట్ చేయించారు. మావోయిస్టు పార్టీ గొత్తికోయ ఏరియా సభ్యురాలు, కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ అలియాస్ కోసా, ప్రొడక్షన్స్ గ్రూప్ మహిళా కమాండర్ వంజం కేశ అలియాస్ జెన్నీ వరంగల్ పోలీస్ కమిషనర్ ముందు లొంగిపోయింది. ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిపి అంబర్ కిషోర్ ఝా మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మెంబర్ పామేడు నుంచి వాళ్ళు సరెండర్ చేశారు మన దగ్గర. ఆల్మోస్ట్ 10 years వరకు, ఒక 10 years వరకు పార్టీ లోపల పనిచేసి మళ్ళీ పార్టీ ఐడియాలజీకి డిస్సాటిస్ఫైడ్ అయ్యి హెల్త్ రీజన్తో వాళ్ళు మన దగ్గర సరెండర్ చేస్తున్నారు. ఈ సరెండర్డ్ కార్డర్కి రిలేటివ్స్ కూడా, ఫాదర్ తర్వాత సిస్టర్ కూడా పార్టీలో పనిచేశారు. రాసపల్లి ఊరు వాళ్ళకి సొంత ఊరు ఉంది సిజీ పామేడులో. అక్కడ నుంచి మన ఎలక్షన్స్ ఉంటుంది. ఆ దృష్టిలో పెట్టి మేము ఎప్పుడు కూడా యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్లో జాగ్రత్తగా ఉంటాము. మన విఐపి సెక్యూరిటీ, మన రోడ్ మూవ్మెంట్లో ప్రికాషన్స్, తర్వాత పోలీస్ స్టేషన్ సెక్యూరిటీ మీద మనము అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో దేర్ ఈజ్ నో మావోయిస్ట్ మూవ్మెంట్ ఇన్ అవర్ జ్యూరిడిక్షన్. థ్యాంక్ యూ. He has come and surrendered all the benefits of the government of Telangana. Manaku unna chattam paranga unna benefits వాళ్ళకి పోతుంది. దట్ మే బి ద రీజన్. థ్యాంక్ యూ. వ్యవసాయం మరియు రైతు సంక్షేమ కమిషనర్ చైర్మన్ కోదండరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నీళ్లు ఉంటేనే పంటలు వేసుకోవాలని కోరారు. భూగర్భ జలాలు లేవని, బోర్లు వేయకండని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, బోనస్ అన్ని ఇచ్చారని, యాసంగి పంటలు వేసి నష్టపోవద్దని, అప్పుల పాలు కాకండి అంటూ హితవు పలికారు. తెలంగాణ ప్రాంత రైతాంగానికి కిసాన్ ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ నుంచి మీకు విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్రంలో మనము ఈరోజు ఫిబ్రవరి మాసంలో ఉన్నాము. మామూలుగా ఇది మార్చి తర్వాతనే ఎండలు ముదురుతాయి. అట్లాంటి పరిస్థితికి భిన్నంగా మార్చిలో ఫిబ్రవరి లోపలనే ఎండలు తీవ్రంగా వచ్చినాయి. ఎక్కడ పడితే అక్కడ పంటలు ఎండిపోతున్నట్టుగా, రైతులు పెట్టుబడి పెట్టి పాపం ఇబ్బంది పడుతున్నట్టుగా, కొందరైతే ఇంకా ఒక అడుగు పెట్టకండి, ఉన్న పంటను కాపాడుకోండి, అదనంగా వరి వేయడానికి మీరు
మంచి పద్ధతి పెంచండి. చివరిగా మా కమిషన్ పక్షాన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు చేయవలసిన సహాయం అంతా చేశారు రైతాంగానికి. దేశంలో ఎన్నడూ లేని విధంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ 23,000 కోట్లు విజ్ఞప్తి చేస్తున్న ఒక రైతుగా కూడా ఇది మన జీవితంలో చూస్తే అనేక సందర్భాలలో కరువు వచ్చింది, కాటకాలు వచ్చినాయి. దాన్ని రైతే తట్టుకున్నాడు కానీ ఇంకెవరు కూడా వశం కాదు. రైతుకుండే గుణం చాలా గొప్పది. రైతు దేశానికి వెన్నెముక. రైతు ఎప్పుడు కూడా అన్నం పెట్టే దాత. అందువల్ల మీ ప్రాణం చాలా విలువైంది, మీ కష్టం చాలా విలువైంది. పెట్టుబడి పెట్టిన ప్రతి పైసకి మీకు ఇంతో అంతో లాభం రావాలి. కాబట్టి మీరు ఈ విధంగా నిర్ణయం తీసుకోవద్దని చెప్పి కమిషన్ పక్షాన మీకు మనవి చేస్తాం. భూపాలపల్లిలో జరిగిన రాజాలింగమూర్తి హత్య పూర్తిగా రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ వల్లనే జరిగిందని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేపాల్ ఆరోపించారు. మెగా కృష్ణారెడ్డి 1,15,000 కోట్ల అవినీతి మీద పోరాడుతున్న రాజలింగమూర్తి హత్యకు గురి కావడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. మెగా కృష్ణారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితులు కాబట్టే వీళ్ళిద్దరి అవినీతి మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హీరో రామలింగం మూర్తి is a total failure of Ravant Reddy as a home minister, as chief minister. Immediately he should appoint a home minister, which is the second most powerful position to maintain law and order. Many are blaming Ravant Reddy for countless murders in Telangana state for the last 48,000 కోట్లు దొరికిపోయారు. 2 లక్షల కోట్లు తెలంగాణ ప్రజల సొమ్ము అవినీతి జరిగిందని ఊరుకొని మెగా కృష్ణారెడ్డికి బెస్ట్ ఫ్రెండ్ ఎవడు అంటే రేవంత్ రెడ్డి. ఎందుకు? నేను రుజువులతో చూపించాను 1,200 ఇచ్చాడని కొంతమంది ఆరోపణలు. ఏది నిజం? నిజం తెలియాలంటే మోదీ గవర్నమెంట్ సిబిఐ ఎంక్వైరీ వేయించాలి. తెలంగాణ హైకోర్టు నేను డిమాండ్ చేసిన సిబిఐ ఎంక్వైరీ వేయించాలి, లేదా రేవంత్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ వేయించాలి. సిట్ గాని ఇంక ఏ ఎంక్వైరీలో న్యాయం జరగదు. దానికి 100 రుజువులు ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. కూలీ నాలి చేసి రూపాయి పోగు చేసి చిట్టి వేస్తే లక్షలాది రూపాయలు తమకివ్వకుండా మోసం చేస్తున్న అక్షర చిట్ ఫండ్స్ చైర్మన్ పేరాల శ్రీనివాసరావుపై వెంటనే చర్యలు తీసుకుని తమ డబ్బులు తమకిప్పించాలని హనుమకొండ అక్షర చిట్ ఫండ్స్ ప్రధాన కార్యాలయం ముందు బాధితులు సమ్మె నిర్వహించారు. అనంతరం ర్యాలీగా ఫిర్యాదు చేసేందుకు పోలీస్ కమిషనర్కు తరలి వెళ్లారు. కపిల్లో వేసుకున్నాం సార్. కపిల్ నుంచి నేను అది మెచ్యూరిటీ అయినప్పుడు అది గమనించిన ఆ అబ్బాయి కపిల్లో జాబ్ చేస్తుండేవాడు. కపిల్లో నుంచి నన్ను ఇందులోకి వేసుకోండి మేడం, మీకు మంచి ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్తే, లేదు నాకు అక్షర చిట్ ఫండ్స్ అంటే ఏమో తెలియదు నాకు అంటే, లేదు మేడం మీకు బాగా ఉంటుంది, కపిల్ ఎట్లనో ఇది కూడా అట్లనే అని చెప్పింది సార్. చెప్తే సరే ఓకేలే, ఇంకా మా పాపది ఇంకా ఒక 2-3 ఏళ్ళు చదువు ఉన్నది, ఆ 2-3 ఏళ్ళు అయ్యేసరికి దీంట్లో కొంత అమౌంట్ వస్తుంది కదా అని వేసినాం సార్. వేస్తే ఒక 2 నెలలేమో ఇంట్రెస్ట్ ఇచ్చాడు సార్. 3వ నెల నుంచి అయిపోయింది సార్. 3వ నెల నుంచి అయిపోయింది. ఇంకా 4వ నెల నుంచి అడిగితే లేదంటున్నాడు. అట్లా 5-6 నెలలు గడిపిండు. యాక్సిడెంట్ చేసిండు సార్. ఈ వేళ్ళు ఈ షోల్డర్ డిస్లొకేటెడ్ అయింది సార్ నాకు. ఇప్పుడు కూడా రాకూడదు అనుకున్నాను సార్, కానీ ఇది ఎట్లయినా సరే నా కూతురు పెళ్లి కోసం అనేసి నేను ఎలాగైనా డబ్బులు తీసుకోవాలనేసి ఇక్కడికి అటెండ్ అయ్యాను సార్. ఈ షోల్డర్ కూడా డిస్లొకేట్ చేయించుకున్న వాళ్ళు చేయించుకోండి అన్నారు. అందుకని ఏసీపీ గారు ఇప్పుడు రావాలి, వచ్చి సమాధానం చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురామ్ అనే ముగ్గురిని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేయగా నాంపల్లి కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసిందని, కాగా హరీష్ రావుకు వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పాలని డీసీపీ, ఏసీపీ బూతులు తిట్టి వేధించారని కోర్టుకు ఆవిడఫిట్లో వారు తెలిపారని, హరీష్ రావును ఇరింకించాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారని న్యాయవాదులు ఆరోపించారు. సంతోష్, పరశురామ్లను మొన్న శనివారం రోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు నాంపల్లి కోర్టు బెయిల్ కూడా గ్రాంట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు వంశీకృష్ణ కోర్టుకు ఒక అఫిడవిట్ సమర్పించడం జరిగింది. కోర్టుకు ఏం జరిగింది ఆ రోజు పోలీస్ స్టేషన్లో అని ఈరోజు అఫిడవిట్ జైలు అథారిటీ యొక్క సంతకం తీసుకుని, జైలు అథారిటీ నుండి పర్మిషన్ తీసుకుని ఈరోజు అథారిటీకి లక్ష్మణ్ గారు
వస్తారు వారిని అలో చేయండి, వంశీ ఇచ్చే అఫిడవిట్ తీసుకునే విధంగా పర్మిషన్ ఇవ్వండి అని కోర్టు వారి ఆదేశానుసారం ఆర్డర్ ప్రకారం లక్ష్మణ్ అడ్వకేట్ వెళ్లి అతను ఏం చెప్తాడు, అతని సొంత రైటింగ్ తో స్టేట్మెంట్ రికార్డు చేయించాలి, వారి మీద ఎలాంటి ప్రైవేట్ కేసులు వేయాలి అన్నదానికి ఖచ్చితంగా వంశీకృష్ణ బయటకు వచ్చాక రేపు విచారించి తనను మళ్ళొకసారి ఫర్దర్ గా మేము ఎంక్వైరీ చేసుకుని మేము న్యాయవాదులందరం కూర్చొని మేము ఈ రోజు దీనికి సంబంధించిన అఫిడవిట్ తీసుకొచ్చి వేయడం జరిగింది. కోర్టు దీన్ని తీసుకోవడం జరిగింది. కోర్టు తర్వాత దీనిపై ఒకసారి దాన్ని చూసిన తర్వాత ఎలాంటి చర్య తీసుకోవాలని కోర్టు నిర్ణయిస్తుంది. అదేవిధంగా మేము వేయబోయే కేసులో కూడా ఈ అఫిడవిట్ కి సంబంధించిన దీన్ని తీసుకొని ఎలాంటి కేసులు పెట్టాలి, ఏ విధంగా ముందుకెళ్లాలని కూడా ఖచ్చితంగా నిర్ణయిస్తాం. మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఉపాధ్యాయ అధ్యాపక సమస్యలపై మండలిలో కొట్లాడే సత్తా ఉన్న వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి ఎస్ సుందర్రాజుకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని తెలంగాణ గవర్నమెంట్ ఆల్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు నరసింహులు గౌడ్ తెలిపారు. హన్మకొండలో విలేకరుల సమావేశంలో నరసింహులు గౌడ్ మాట్లాడుతూ ఉపాధ్యాయ అధ్యాపక మిత్రులందరూ సుందర్రాజు యాదవ్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. భారీ మెజార్టీతో మండలికి పంపించడానికి ఎస్ సుందర్రాజు యాదవ్ గారికి సంపూర్ణ మద్దతు ఇస్తూ పత్రికాముఖంగా మ్యాండేట్ ఇవ్వడానికి ఇక్కడికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో గురుకులాల పక్షాన మోహన్ రెడ్డి గారికి అలాగే పూల రవీందర్ గారికి చేసినటువంటి ఏకైక సంఘం టిగారియా ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఇంతమంది 1000 మంది సమస్యల కోసం ప్రజాభవన్ను ముట్టడించడము అది చాలా ప్రభుత్వం పెంచుతామని చెప్పని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అయినా అందులో కదలిక లేదు. అప్పుడు ప్రమోషన్లు, బదిలీలు అలాగే కొత్త వారికి ఉద్యోగాలు దానిపైన ఫైలు చాలా స్పీడ్గా కదిలి ఈరోజు ఉపాధ్యాయ మిత్రులు ఆ బదిలీల ద్వారా వాళ్ళ ఇంటికి కుటుంబాలకు దగ్గరగా రావడం జరిగింది. మరి అది ఓన్లీ టిగారియా. పిఏపల్లి మరియు గుడిపల్లి మండల పరిధిలోని జెడ్పీహెచ్ఎస్, కేజీబీవీ, వద్దిపట్ల హైస్కూల్ పాఠశాలలో కొండమల్లెపల్లి మాజీ ఎంపీపీ దూదిపాల రేఖా శ్రీధర్రెడ్డి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మోడల్ పేపర్స్ బుక్స్ అందజేశారు. అదేవిధంగా టీఎస్, ఆర్జేసీ, పాలిసెట్ ఎంట్రన్స్లకు సంబంధించిన మెటీరియల్ కూడా విద్యార్థులకు అందజేశారు. 10వ తరగతిలో విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించేందుకు కృషి చేయాలని, తమ స్వంత ఖర్చులతో విద్యార్థుల కోసం తమ వంతు బాధ్యతగా అందజేయడం చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని ఆర్డీఓ రవీందర్రెడ్డి శివరాత్రి జాతర మహోత్సవాలలో భాగంగా సందర్శించి భక్తుల సౌకర్యార్థం జరుగుతున్న పనులను వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ బైసా సుధాకర్ యాదవ్, ఈవో శశిధర్ గుప్తా, ఆర్ఐ శ్రీమన్, సీనియర్ అసిస్టెంట్ మల్లికార్జున రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఓం రాజాధిరాజాయ ప్రసఖ్యసాయినే నమో వయం వై శ్రవణాయ గురుమహే సవేకా కాంతామకామాయ వక్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు యో వైతాం బ్రహ్మణో వేద శతమేనమేవ శతాత్మానం భవతి శతం అనంతం భవతి శతం ఐశ్వర్యం భవతి శతం శతం దీర్ఘమాయుః మరుతైనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతం అనంతం భవతి శతం ఐశ్వర్యం. శ్రీకాళహస్తిలో జరగబోవు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఏటా మదనపల్లి వాస్తవ్యులు జ్ఞానాంబిక డిగ్రీ కాలేజ్ అధినేత రాటకొండ గురుప్రసాద్ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆనవాయితీగా నేడు పట్టు వస్త్రాలను దేవస్థాన కార్యనిర్వహణ అధికారి బాపిరెడ్డికి అందజేశారు.
రామగుండంలో జరిగిన విలేకరుల సమావేశంలో బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ సర్దార్ రవీంద్ర సింగ్ను గెలిపించాలని కోరారు. హరికృష్ణ బీసీల మధ్యలో చీలికల్లో ప్రయత్నం చేస్తున్నాడని, బీజేపీకి హరికృష్ణకు జరిగిన ఒప్పందం ఏంటో ప్రజలకు చెప్పాలన్నారు. హరికృష్ణ చదువు చెప్పాల్సిన కాలేజీ పిల్లలను గాలికి వదిలేసి కోచింగ్ సెంటర్స్కు అమ్ముడుపోయాడని, ఇప్పుడు తన సొంత ఎజెండాను అమలు చేసి తన దృష్టి అంతా పుస్తకాల తీయడంపైనే పెట్టి తద్వారా కోట్ల రూపాయలు దండుకుంటున్నాడని ఆరోపించారు. నమస్కారం, నా పేరు గుంజపడుగు హరిప్రసాద్. నేను బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిని. మరి ఈరోజు మనందరూ కూడా తెలుసు, పట్టాభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కొనసాగుతూ ఉన్నాయి. ప్రచారానికి కూడా ఇంకొక 4-5 రోజులే మిగిలే ఉన్నాయి. మేము ఈ బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరి అన్ని జిల్లాలు కూడా తిరిగి మరి అక్కడ ఉన్నటువంటి బీసీ కులాల నాయకులను, మేధావులను కలిసి మరి వస్తున్నటువంటి సందర్భంగా ఈరోజు రామగుండం కూడా రావడం. మరి ఈరోజు ఇక్కడ మనందరికీ కూడా తెలిసిందే, సర్దార్ రవీందర్ సింగ్ గారు పోటీ చేస్తూ ఉన్నారు ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా. వారందరికీ కూడా మేము బీసీ కుల సంఘాలన్నీ కూడా మేము మద్దతు ప్రకటించి వారిని గెలిపించుకోవాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. ఎందుకంటే వారు మేయర్గా, కరీంనగర్ మేయర్గా పనిచేసినటువంటి సందర్భం మనందరం కూడా చూసినాం. అదేవిధంగా నాయకులు బీసీలలో ఉన్నటువంటి ఐక్యతను చెడగొట్టడం కోసం బీసీ నాయకులు కానీ పట్టాభద్రులందరూ కూడా మరి వారికి మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సమావేశం ద్వారా ఒక విజ్ఞప్తిని ప్రజలకు చేస్తూ ఉన్నాం. రామగుండం నియోజకవర్గంలో ఉన్నటి పట్టాభద్రులందరికీ కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే సర్దార్ రవీందర్ సింగ్ గారిని ఆదరించమని చెప్పి కోరుతూ ఉన్నాం. సోదరులారా, మీరందరూ కూడా గ్రహించాలి, ఈరోజు ఇక్కడ బీసీ వాదాన్ని అడ్డం పెట్టుకొని వచ్చేటువంటి ప్రసన్న హరికృష్ణ ఎన్నడూ కూడా ప్రజలకు చేసింది ఏదీ లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన ఉద్యోగం చేసినటువంటి 18-19 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా బీసీల కోసం కానీ బీసీల సమస్యల పరిష్కారం కోసం కానీ పనిచేసినటువంటి సందర్భం లేదు. సంఘం నాయకులు వచ్చి ఆ ఇద్దరు పోటీ చేస్తే ఒక టీచర్ అభ్యర్థి బీజేపీకి వేయాలి, ఒక అభ్యర్థి ఒక ఓటు ఈ ప్రసన్న హరికృష్ణ అనే అభ్యర్థికి వేయాలని చెప్పి బీసీ సంఘం నాయకులు కూడా వచ్చి అక్కడ ప్రకటిస్తూ ఉన్నారు. అంటే లోపాయకారికంగా ఆయన అంటూ ఉన్నాడు, 30-40 వేల మంది నా విద్యార్థులు ఈరోజు ఇక్కడ ఉన్నారు అని చెప్పి, 4 జిల్లాల పరిధిలో 30-40 వేల మంది విద్యార్థులు ఉన్నారని చెప్పి, వాళ్ళంతా కూడా ప్రభుత్వ కళాశాలలో నువ్వు చెప్పినటువంటి చదువు ద్వారా వచ్చిన వల్ల ఈరోజు నువ్వు ప్రైవేట్ పరంగా నీ బుక్కులన్నీ కూడా వేల రూపాయల్లో పెట్టి కొనుక్కున్నటువంటి వాళ్ళు. నీ ప్రసన్న హరికృష్ణ ఒకటే అడుగుతా ఉన్నాం, నువ్వు నీ ప్రభుత్వ కళాశాలలో చెప్పిన శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలప దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తిరుపతి జిల్లా డీసీసీ బాలగురువం బాబు విచ్చేసి కాంగ్రెస్ పార్టీ విశిష్టత తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కలిందర్, ఉపాధ్యక్షులు శబరి, మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి కరీముల్లా మరియు మండల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనగాం జిల్లా లింగాలగనపూర్లో మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వంశీధర్ రెడ్డి అభిమానులు 60 యూనిట్లు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఎక్స్ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి అన్న బర్త్డే సందర్భంగా గత 2 రోజుల ముందు మీ మండల నాయకత్వంలో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంపు పెడదామని ఒక ప్లాన్ చేసుకున్నాం. దానికి తనుదగ్గట్టుగా ఈరోజు మండల నాయకత్వంలో లింగాలగనపూర్ మండలంలో దాదాపు ఒక 60 మంది యువత వచ్చి రక్తదానం చేశారు. ఈ యొక్క సందర్భంగా వచ్చిన యువతకు మరియు దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఒకసారి గుడి వంశీధర్ రెడ్డి అన్నకి బర్త్డే విషెస్ తెలియజేస్తూ ఆయన ఉన్నత పదవులు అధిరోహించాలని, మాలాంటి పేదవారందరికీ సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మునిపెన్నడూ లేని విధంగా పూల తోరణాలతో, విద్యుత్ దీప అలంకరణతో మరియు కాషాయపు జెండాలతో కాళహస్తిలోని వీధులు అలంకరణతో, శివనామస్మరణతో అంగరంగ వైభవంగా కలకల్లాడుతున్నాయి.
పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మాజీ కౌన్సిలర్ కాట సుధారాణి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అమీన్పూర్ మండల అధ్యక్షుడు శశిధర్ రెడ్డి, బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి చైర్మన్ బైసా సుధాకర్ యాదవ్, అమీన్పూర్ మాజీ కౌన్సిలర్ మొన్నాభాయ్, బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయ ధర్మకర్త కుంచపు ఎల్లన్న, పల్లపు భిక్షపతి పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. యాదగిరిగుట్ట విమాన గోపుర సంప్రోక్షణలో పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన మంత్రి కొండా సురేఖ. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాలు బీజేపీ గెలుస్తుందన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. గండేపల్లి మండలంలోని పద్మావతి గోదాదేవి సహిత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే నీనావత్ బాలు నాయక్. రామంజపూర్ ప్రభుత్వ ఆశ్రమ బాలికల పాఠశాలను సందర్శించిన ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర. మహాశివరాత్రి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.